దేవుని యొక్క మాటల్ని మనం క్లుప్తంగా 10 నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటలు, కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసు ప్రభు శిలువలో పలికిన మొదటి మాట. రెండో మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. శిలువ మీద ఉన్న దొంగతో చెప్తున్నాడు, తన కుడివైపు ఉన్న దొంగతో, నేడు నీవు నాతో పరదేశీలో కూడా ఉందువని యేసు ప్రభు శిలువ మీద పలికిన రెండవ మాట. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యేసు ప్రభు యోహాను వైపు చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఇక ఇక్కడ నుండి బాధ్యతల్ని ఆయనే వహిస్తాడు. నా యొక్క కుమారుడు యొక్క బాధ్యతల్ని యోహాను వహిస్తాడని యోహాను వైపు చూసి తన తల్లి అయిన మరియతో చెప్తున్న మాట యేసు ప్రభు శిలువలో పలికిన మూడవ మాట. యేసు ప్రభు శిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేశారు. ఆ మాటకు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసు ప్రభు శిలువలో పలికిన 4వ మాట. యేసు ప్రభు శిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక కొనుచున్నాను అని యేసు ప్రభు శిలువలో 5వ మాటను పలికారు. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పెను. సమాప్తమైనదని చెప్పెను. యేసు ప్రభు శిలువలో పలికిన 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పెను. యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటలు ఇవి. రెఫరెన్స్ రాసుకోండి. యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటలు ఇవి. నేను మొదటి మాట చెప్తాను, 3వ మాట కూడా చెప్తాను. ఆ తర్వాత 6వ మాట 7వ మాట మనోళ్ళు చెప్తారు. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. యేసు ప్రభు శిలువలో మనకి నేర్పించే పాఠము
ఆయన ప్రాణాన్ని వదులుతున్న సమయం ఆసన్నమైంది. అప్పటికే యేసు ప్రభు శరీరం మొత్తం సాళ్లుగా దున్నబడిపోయింది. యేసు ప్రభు యొక్క ముఖాన్ని గుర్తుపట్టడానికి అవకాశం లేనట్లుగా మారిపోయింది. తన నడిపి అంతా ఆ గాలాలతో, వాడు పడుతున్న కొరడాలకున్న చివరి గాలాలతో శరీరం అంతా దున్నబడిపోయింది. శరీరం గుర్తుపట్టడానికి లేదు, ముఖం గుర్తుపట్టడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ముఖాన్ని కొట్టేసి గుద్ది, నేను గుద్దింది ఎవరో చెప్పండి, ఉమ్ము వేస్తున్నారు, ఏడం చేస్తున్నారు, గేలు చేస్తున్నారు, వీధులన్నీ తిప్పుతున్నారు. యేసు ప్రభు చేసిన నేరం ఏంది? యేసు ప్రభు చేసిన నేరం ఏంది? కుష్ఠరోగులను బాగు చేయటం, రక్తస్రావ రోగులను బాగు చేయటం, చేతల రోగులను బాగు చేయటం, చనిపోయిన వాళ్ళని లేపటం, దెయ్యాలను పోగొట్టడం, శాపగ్రస్తమైన కుటుంబాలను, శాపగ్రస్తమైన వ్యక్తులను బాగు చేయటమా యేసు ప్రభు చేసిన నేరం? యేసు ప్రభు చేసిన నేరం ఏంది? నా మీద ఎవరైనా నేరారోపణ చేయగలరా? నాలో తప్పుందని ఎవరైనా, మీలో ఎవరైనా రుజువు చేయగలరా అన్నాడు. ఎవరు ఏమి చేయడానికి వల్ల కాక, వీలు పడక యేసు ప్రభుని ఎలా 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 ఇది మనకు తలనొప్పి అయిపోయాడు. యేసు ప్రభుని ఎలాగా మనం వదిలించుకోవాలనుకుంటే యేసు ప్రభు పలికిన మాటల్లో ఆయన దేవదోషణ చేస్తున్నాడని పట్టుకున్నాడు. యేసు ప్రభు ఏం చేశాడంట? నేను దేవుని కుమారుడు అన్నాను. ఆ మాట చెప్పినందుకు ఇది దేవదోషణ చేస్తున్నాడు. దేవదోషణ చేసే వ్యక్తిని ఏం చేయాలి? శిక్షించాలి. రాళ్లతో శిక్షిస్తారు. ఆ రోజు శిలువ శిక్ష చాలా భయంకరమైన శిక్ష. పెద్ద నేర ఘోరాలు చేసిన వారిని విధించే శిక్ష. యేసు ప్రభు దగ్గర అన్ని నేర ఘోరాలు ఏమున్నాయి? బందిపోటు దొంగగా ఉన్నాడు. ఈ పేర్లు రెండు తప్పులు. బందిపోటు దొంగ బరబ్బా ఉన్నాడు. బరబ్బా చేసే నేరాలు చాలా బహుఘోరంగా ఉన్నాయి. బరబ్బా లాంటి వాడు కాడు యేసు ప్రభు. బరబ్బా అన్నాడు, నీవు నాతో చేయగలుగు, నీకు జనబలం ఉంది, నాకేమైనా కత్తి బలం ఉంది. జనబలం కత్తి బలం కలిస్తే రోమా సామ్రాజ్యాన్ని మనం పాడు చేయొచ్చు, నాశనం చేయొచ్చు అన్నాడు. యేసు ప్రభు అంటాడు, బరబ్బా నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు, నీ పాలసీ వేరు, నా పాలసీ వేరు, నీ పద్ధతులు వేరు, నా పద్ధతులు వేరు బరబ్బా అన్నాడు. అంతేనా? చేయగలవా అన్నాడు. అవసరమైతే నీ కొరకు మరణిస్తాను తప్ప నేను నీతో చేయని కాదు. పిలాతు అంటాడు, పస్కా బలి పశువుగా యేసు ప్రభు వధించబడక ముందు నేను ఈ పస్కా పండుగలో ఎవరినైనా ఒకరిని విడిపించడానికి నాకు అవకాశం ఉంది, నీవు నోరు తెరిచి మాట్లాడు, మౌనంగా ఉండొద్దు, నీవు నోరు తెరిచి మాట్లాడు, మౌనంగా ఉండొద్దు అని చాలా విషయాల్ని చెప్తున్నా కూడా యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. నోరు తెరవలేదు, చాలా మౌనంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రజలందరూ యేసు ప్రభుని సిలువేయండి, పస్కా పండుగ రోజు బరబ్బాని విడిచిపెట్టండి అని ప్రజలందరూ కోరుకుంటే, యేసు ప్రభుని సిలువేస్తే బరబ్బాని విడిచిపెడితే బరబ్బా కేకలు వేసుకుంటూ అరుస్తూ అయ్యా అని పశ్చాత్తాపడతాడు. యేసు ప్రభు దగ్గరికి, నీవు నా కొరకు ప్రాణం పెడతానని చెప్పావు, అన్నట్లుగానే చేసేవయ్యని బరబ్బా ఏడుస్తాడు. ఏదేమైనప్పటికీ యేసు ప్రభు ఈ పని చేయటానికి, ఇంత త్యాగం చేయటానికి ఎందుకు పూనుకున్నాడంటే సర్వ మానవాళి రక్షణలోనికి రావాలి. అంతకుముందు ఆదాము దగ్గర నుండి యేసు ప్రభు వచ్చే అంతవరకు కూడా
ప్రతి మనిషి యొక్క దోషమును బట్టి, పాపమును బట్టి, అతిక్రమమును బట్టి, ఏదో పావురమును లేకపోతే కోడి దూడను ఇలాగా దేవునికి అర్పించేవాళ్ళు పాప పరిహారార్థమై పాపాలు క్షమించబడటం కొరకు బాగా డబ్బున్నవాడు కోడి దూడలను, గొర్రెలను, పేదవాళ్ళు పావురాలను అర్పించేవాడు. మనిషి యొక్క పాపాలకి పూర్తిగా పరిహారం కలగటం లేదు. మనుషుడు పాపం చేస్తున్నాడు, కోడి దూడను వధిస్తున్నాడు. మనుషుడు పాపం చేస్తున్నాడు, గొర్రెను వధిస్తున్నాడు. మనుషుడు పాపం చేస్తున్నాడు, పావురాలను వధిస్తున్నాడు. కానీ పాపం పూర్తిగా కడగబట్టలేదు, పరిహారం జరగటం లేదు. పూర్తిగా పాప పరిహారం జరగటం కొరకు యేసు ప్రభు బలి పశువుగా వధించబడిన యజ్ఞమే ఈ శిలువ యజ్ఞం. ఇక యేసు ప్రభు శిలువలో ఎప్పుడైతే బలైపోయి రక్తాలు చిందించాడో, ఇప్పుడు కోడి దూడలను, పావురాళ్లను మీరు అర్పించవలసిన అవసరం లేదు. నేనే మీ కొరకు బలి పశువుగా వధించబడ్డా. యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల ఈయనే. లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల ఈయనే. ఈ గొర్రె పిల్ల వల్ల యేసు ప్రభు ఆయన వధించబడ్డాడు శిలువలో. ఇస్సాకుకు ప్రతిగా అబ్రహాము ఒక గొర్రె పిల్లను వధించాడు. ఆదిలోనే వధించబడిన గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్లగా ఉన్న యేసు ప్రభు మౌనంగా ఏమి మాట్లాడుకున్న యేసు ప్రభు శిలువ మీద 7 మాటలు పలుకుతూ మొదటి మాటలో మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే క్షమించండి. ఏమి నేర్పిస్తున్నాడు? క్షమించండి. క్షమించడంలో ఉన్న ఆశీర్వాదాన్ని తెలియచేస్తున్నాడు. తండ్రి ఎంత చిత్రహింసలు చేసినా, ఇన్ని విధాలుగా నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నా, ఇన్ని విధాలుగా కొరడాలతో నన్ను కొడతా ఉన్నా, యేసుప్రభు అంటాడు, మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. క్షమించడం ద్వారా వచ్చే బెనిఫిట్స్, ఆశీర్వాదాలు చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అగునట్లుగాను మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులు కుమార్తెలగునట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి, వారిని క్షమించండి. యేసు ప్రభు నేర్పుతున్న మాట, పరలోకంలో ఉన్న దేవునికి మనం కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అని అన్నట్లయితే మనం చేయవలసిన పని శత్రువులను క్షమించుట. కాస్త ముందు సర్దుకండి, ముందు సర్దుకండి, సర్దుకండి త్వరగా జరగమ్మా, జరగండి జరగండి అమ్మా, జరగండి. ఆ వెనకోళ్ళకి ఇబ్బంది లేకుండా జరగండి. వచ్చేవాళ్ళు పరలోకంలో ఉన్న దేవునికి మనం కుమారులుగా కుమార్తెలుగా ఉండాలనంటే దేవుడు అంటాడు, మీ శత్రువులను క్షమించండి. నా వైపు చూడండి. ఇక పరలోకంలో ఉన్న తండ్రికి మన కుమారులుగా ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే, కుమారత్వము అంటే దాని అర్థం ఏంటంటే వారసత్వం అని అర్థం. కుమారత్వం అంటే ఏంది? వారసత్వం. తండ్రికి ఏమైతే ఉందో ఆ తండ్రికి కలిగిన దానిలో వారసత్వం మనకు కలగాలంటే, వారసులు మనకు కావాలి అంటే మొదటి యొక్క సూత్రం ఏంటంటే, మీ శత్రువులను క్షమించండి. అంటే వారసత్వానికి ఇంత లింక్ ఉందా?
మనం వారసులు కావాలంటే ఈ పని చేయాలంటే ఈ పని ప్రాముఖ్యమైంది. పరలోకంలో ఉన్న దేవునికి మన కుమారులుగా కుమార్తెలుగా ఉండినట్లుగాను మీ శత్రువులను క్షమించండి, వారి కొరకు ప్రార్థించండి అన్నాడు దేవుడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో 60వ వచనంలో ఒక మాట చెప్తాడు. స్టెఫన్ అతడు మోకాళ్ళు అని ప్రభువా ప్రభువా వారి మీద ఏ పాపమును మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు స్టెఫన్ యొక్క చావునకు సమ్మతించెను. స్టెఫను సంఘ పెద్దగా ఉన్న స్టెఫన్ని ఆయన బంధించి ఒక మహాసభలో మాట్లాడుతుంటే, ఇదిగో దేవుడు కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు, నా దేవుడు కనబడుతున్నాడని మాట్లాడుతుంటే ఈయన దేవదోషం చేస్తున్నాడని స్టెఫన్ను పట్టుకొని అక్కడే రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే ఆ సౌలు పౌలుగా మారాడు. చూసావా? ఆ సౌలు స్టెఫన్ యొక్క ఆ చావుకి ఆయన అక్కడ కారకుడిగా నిలబడ్డాడు. స్టెఫన్ చనిపోతా కూడా ఏమంటాడంటే, వీరి మీద నన్ను కొట్టి రాళ్లతో కొట్టి చంపుతున్నారు కదా ప్రభువా, ఏ నేరం వారి మీద మోపకమని స్టెఫను సంఘ పెద్ద వారిని క్షమించి అరుస్తూ అలాగే ప్రాణం విడిచి నిద్రించెను. చనిపోయాడు. నిద్రించడం అంటే చనిపోయాడు అని అర్థం. క్రీస్తునందు నిద్రించిన మృతి పొందిన మృతులు ధన్యులు. ఒక చోట ఏమంటాడంటే నిద్రిస్తున్నారు అంటాడు. కాబట్టి నిద్రించాడు. నిద్రించే ముందుగా స్టెఫన్ చేసిన పని ఏంటంటే చిత్రహింసలు చేసి ఆయన కొడుతూ ఉన్నప్పుడు వాళ్ళని క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. నీ శత్రువుని క్షమించు. ఎవరైనా మీకు శత్రువులు ఉన్నారా? మీ అత్త నీకు శత్రువుగా ఉందా? లేదా మీ అత్త బాగానే ఉందా మీతో? మీ కోడలు మీకు శత్రువుగా ఉందా? మీ కోడలు బాగానే ఉందా? కొంతమందికి అత్తకి కోడలికి అసలు పడదు. ముంగీసు పాము చూసుకున్నట్లుగా ఉంటారు, మాట్లాడుకోరు, అసలు పడదు. పరలోకంలో ఉన్న దేవునికి నీవు కుమార్తెగా ఉండాలి అని అంటే, పరలోకంలో ఉన్న దేవునికి నువ్వు కుమారుడిగా ఉండాలంటే మొట్టమొదట కుమారుడు కుమార్తె అంటే దాని అర్థం ఏంటంటే వారసుడు అని అర్థం. పరలోకంలో ఉన్న దేవుని యొక్క ఆస్తికి వారసుడు కావాలంటే ఈ భూమి మీద నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని క్షమించాలి. ఎంత ఘోర పాపినైనా నువ్వు క్షమించాలి. నీ పట్ల ఎంత అపకారం చేసినా నువ్వేం చేయాలి? క్షమించాలి. అపకారం అంటే ఏంటంటే ప్రాణం తీస్తున్నారు. ఒక పక్కన స్టెఫను ప్రాణం తీస్తున్నారు. స్టెఫను ప్రాణం పోతుంది, రాళ్లతో కొడుతూ ఉన్నారు, ప్రాణం పోతుంది. ప్రాణం పోయేటప్పుడు యువతనమాట, వీరి మీద ఏ దోషమును ఏ శిక్షయో మోపొద్దయ్యని వారిని క్షమించయ్యా అని ప్రార్థన చేశాడు స్టెఫను. అర్థమవుతుందా? శత్రువు ఎడల మనకుండే ఒక బాధ్యత గురించి నేను మీతో చెప్తాను. శత్రువును క్షమించమని చెప్పాను, శత్రువులను క్షమించండి అని చెప్పాను. దేవుని బిడ్డలారా, నీకెవరు శత్రువులు ఉండకూడదు. సాధ్యమైనంత వరకు సమాధాన పడడానికి ప్రయత్నం చేయాలి. అత్త కోళ్ళు కానివ్వండి, తోడుకోళ్ళు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, ఇలాగా శత్రుత్వాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళ మధ్య శత్రుత్వాన్ని మొట్టమొదటి కొట్టేసుకోవాలి. ఒక మాట పలకరిస్తే ఏమైపోద్ది? ఒక మాట పలకరిస్తే ఏమైపోయింది? ఒక మాట, అమ్మ మొన్న బాగాలేదని తెలిసింది,
అన్ను పలకరిస్తే ఏమైపోయింది? బాగానే వ్యక్తిని ఒకవేళ వెళ్ళి చూడటానికి వెళితే ఎంత కోపంలో శత్రువైనా ప్రేమిస్తారు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటంటే శత్రువుని క్షమించమని పాఠం నేర్పిస్తున్నాడు. నీకెవ్వరు శత్రువులు ఉండకుండా ఉందురుగాక. ఎవ్వరు శత్రువులు ఉండకూడదు. శత్రుత్వం గాని ఉన్నట్లయితే, నువ్వు ఎవరిని క్షమించకుండా ఉన్నట్లయితే, క్షమాపణ బుద్ధి గాని నీ హృదయంలో లేకుండా ఉన్నట్లయితే దేవుని కుమార్తెగా ఉండటానికి అవకాశం లేదు. ఒకవేళ నువ్వు ఆయన కుమారుడిగా ఉన్నావు అంటే వారసుడివి, వారసురాలివి అని అర్థం. యేసు ప్రభు యొక్క వారసత్వం, ఆయన పిల్లలుగా ఉన్న మనకి ఆయన వారసత్వాన్ని ఇస్తాడు. రెండో విషయం ఏంటంటే శత్రువు ఎడల మనకున్న బాధ్యత. శత్రువు ఎడల మనకున్న బాధ్యత. ఇందాక శత్రువును క్షమించండి అని చెప్పాను. ఇప్పుడు రెండోది ఏంటంటే శత్రువు ఎడల మనకున్న బాధ్యత ఏంటి? జాగ్రత్తగా వినండి. శత్రువు ఎడల మనం ఎలాంటి బాధ్యతను కలిగి ఉండాలి? నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండము 23వ అధ్యాయము 4వ వచనం. నీ శత్రువు ఎద్దైనను, గాడిద అయినను, లేకపోతే గొర్రె అయినను, లేకపోతే బర్రె అయినను తప్పిపోవచ్చు ఉండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దానిని తోలుకొని వచ్చి వానికి అప్పగించవలెను. నీ శత్రువు ఎద్దు గాని, నీ శత్రువు గాడిద గాని, నీ శత్రువు యొక్క ఆవు గాని, నీ శత్రువు యొక్క గేదె గాని ఒకవేళ రూటు మళ్లించబడి ఒకవేళ బలుసులు పాలు రావలసిన ఈ ఎద్దు గాని, ఆవు గాని, గేదె గాని రాకుండా ఒకవేళ అలాగ పూడివాడ కాలం కట్ట మీద పడి వెళ్తున్నట్లుగా నీకు నగరంలో కనబడి ఎడల దాన్ని రేపల్లి దాకా తరిమి రాబాకు. దాన్ని ఏడదాకా రేపల్లి దాకా తరిమి రాబాకు. ఇది కనబడకుండా పౌరుగా కానీ అక్కడి నుంచి తోలుకొని వచ్చి, అయ్యా ఇది నగరంలో కనబడింది అయ్యా, అందువల్ల తోలుకొని వస్తున్నానని తీసుకొచ్చి అప్పగించు అంటారు. ఈ అప్పగించే వ్యక్తికి ఇంకొక డౌట్ రావచ్చు. నాది నగరంలో పోతే నీకెందుకు, రేపల్లో పోతే నీకెందుకు, నాది ఎందుకు తోలుకు రావాలి నువ్వు అంటాడు ఒక్కొక్కడు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఆ ఊరు దోవగా నువ్వు చూపించగలిగితే అది మళ్ళీ గుర్తు తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఎండాకాలం వచ్చింది, వస్తుంది. ఇక ఏప్రిల్ నెల, మే నెల ఎండలు బాగా విపరీతంగా ఉంటాయి. గేదెలు బాగా తోలికెళ్తా ఉంటాం. భోజనం చేయడానికి ఇంటికి వస్తాం. ఈ భోజనం చేసే లోపు అది మెట్టగోడ పాలు మీదకి పడి మంత్రినూర పాలు, ఆ తర్వాత కాజీపాలు నుంచి పడి బాపట్ల రూట్ తిరిగింది. కొన్ని గేదెలు వెళ్ళిపోతాయి. ఊరు పేరు చెప్పను, మనిషి పేరు చెప్పను, కానీ ఇట్లా తప్పిపోయి వచ్చిన గేదెల్ని చక్కగా దొడ్లో కట్టేసుకొని ఎవరికి కనపడకుండా చక్కగా మేపి వేలు రూపాయలకు అమ్మే ఒక ఫ్యామిలీ ఉంది. తప్పిపోయిన గేదెల కోసం అవి కానీ ఆ కుటుంబానికి దొరికినయా దొడ్లోకి వెళ్ళిపోయినట్టే. దొడ్లోకి వెళ్ళినయా నెల తర్వాత ఆ గేదె కనపడదు. ఇక వేల రూపాయలకు అమ్మినట్లే. అది దీవెన, అది దీవెనేనా? అది ఆశీర్వాదమా? ఒకసారి మా దూడ పోయింది, మంచి దూడ. మా నాన్న ఒక పక్కన, మా అక్కోళ్ళు ఒక పక్కన, మేము ఒక పక్కన వెతుకుతూ తిరుగుతున్నాం. వారం రోజులు తిరిగారు వాళ్ళు. నేను అప్పుడు సేవకు వచ్చి ఉన్నా. వారం రోజులు తిరిగారు. తిరిగి ఏడ్చుకుంటున్నారు. మంచి దూడ,
చాలా బారుగా ఉండిద్ది ఆ గేదె. ఆ దూడే చాలా కాస్ట్ ఉండిద్ది. రింగు కొమ్ము. వారం రోజుల తర్వాత నేను చీరాలలో తిరిగి చీరాలకి వెళ్ళి ఫలానా గుర్తులు చెబితే ఆ దూడ 2 రోజులు ఇక్కడ ఉందయ్యా, ఇది ఇటువే పడి ఈ శాలలోకి వెళ్ళిందయ్యా, ఇది సాయంకాలానికి ఇటు వస్తుందని అంటేను ఆ శాలలోకి వెళ్ళాం. చీరాలకి కారం చేడుకు మధ్య ఉన్న శాలలో తిరుగుతున్నాం. మా నాన్న కబురు చేసి ఉంటారా అని. ఇక పొలాల్లోకి వెళ్ళిపోయి వెతుకుతున్నాం. పొలాల్లోకి వెళ్ళిపోయి వెతుకుతుంటే ఆ దూడ మా నాన్న చూసింది. ఆ దూడ ఏడ్చిందంటే కళ్ళప్పుడు నీళ్ళు పెట్టి మా నాన్న ఏడ్చాడు. ఆ దూడను చూసి పెంచిన మమకారం ఉంటుంది చూసావా, దూడ కళ్ళప్పుడు నీళ్ళు పెడుతుంది. మా నాన్న ఏడ్చుకుంటూ కూడా ఆ దూడ మా నాన్న చూసిన వెంటనే దూడ మా నాన్న దగ్గరికి వచ్చేసి అప్పటికి వేరే గుడ్డ అప్పటి పడి వెళ్తుంది. ఆ గుడ్డ ఆయన ఇది మాది అంటాడు. పక్కన కుప్పలేస్తున్నారు. ఎవడురా ఇది మాది అంటున్నావు నువ్వు, 2 రోజులు అయిపోయి మీ దగ్గరికి వస్తే మీదైంది అంటారా. ఆయన పెంచిన ఆయన చూసి ఆ దూడ ఆయన దగ్గరికి వెళ్ళిందిరా, దూడ అయిందిరా అని చెప్పేసి కుప్పేసేవాడు చెబుతున్నారు. ఆడ ఆ దూడను ఆక్రమించుకోవడానికి చూశాడు 2-3 రోజులకి. ఇక్కడ చదవబడిన విషయం ఏంటంటే, శత్రువు ఎడల నీ బాధ్యత ఏంటి? ఎంతకుముందు ఏం చెప్పారంటే, శత్రువుని క్షమించండి, పరలోకంలో దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నట్లుగా మీ శత్రువులను క్షమించండి అని చెప్పారు. శత్రువు ఎడల మనకి ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలంటే, నీ శత్రువు యొక్క ఎద్దు కానీ, నీ శత్రువు యొక్క గాడిద కానీ, నీ శత్రువు యొక్క గొర్రె కానివ్వండి, నీ శత్రువు యొక్క గేదె కానివ్వండి, ఒకవేళ తప్పిపోతుంది అని నీకు అర్థమైనప్పుడు దాన్ని ఆవశ్యకంగా ఆలస్యం చేయకుండా దాన్ని తోలుకొని వచ్చి నీ శత్రువులకు అప్పగించుము. దేవునికి స్తోత్రం. శత్రువు ఎడల మనకున్న బాధ్యత. ఒకవేళ నీ శత్రువు నిన్ను అర్థం చేసుకోడు, నువ్వు తోలుకు వస్తున్నప్పుడు దీన్ని ఎడు తోలుకి వెళ్తున్నామని అపార్థం చేసుకుంటాడేమో. అందువల్ల ఊరు తెలిసేటట్లుగా, గుర్తు తెలిసేటట్లుగా ఆ ఊర్లో కన్నా తోలేస్తే ఆ ఊర్లో నుండి ఆ ఇంటికి వెళ్ళిపోయింది. ఒక్కోసారి మనుషులు కూడా బాగా ఎండ దెబ్బలో బొసు దిగిన తర్వాత సెంటర్లో కూర్చున్న తర్వాత ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అర్థం కాదు, చెక్కెక్కి. ఒక్కోసారి అయోమయంగా ఉండిద్ది. గేదెలకు కూడా అంతే, మనుషులకి అంతే, గేదెలకు కూడా అంతే, అర్థం కాదు. ఒక్కొక్కడికి అసలు ఇటు వెళ్ళాలో కూడా అర్థం కాదు. జనాలు వెళ్ళాలంటే కొంతమందికి ఏమో చెప్తారు, అర్థం కాదు. దిగిన తర్వాత వాళ్ళకి చిన్న మైండ్ మొత్తం చితికిపోయింది. ఎటు వెళ్ళాలో తావు అర్థం కాదు, ఇక ఆడే నుంచోనంట. శత్రువు ఎడల నీకున్న బాధ్యత ఏంటి? సామెతల గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనం. 24వ అధ్యాయం 17వ వచనం. నీ శత్రువు పడినప్పుడు నీవు పొళ్ళు బయట పెట్టి నవ్వబాకు. వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసులో ఉల్లసించవద్దు. కుదిరింది తెక్క అనబాకు. ఒకవేళ మన శత్రువు ఎవరన్నా వెళ్తా రోడ్లో ఉన్న ఒక రాయి అడ్డం తగిలి బక్కబారులుగా పడి ముందున్న 2 పళ్ళు ఊడిపోయినాయి అనుకోండి, నీకు బాగా శత్రువు అనుకోండి, పడ్డారనుకోండి, అయిందా అనుకున్నా నేను. అది మనసులో ఉల్లసించకూడదంట. మనసులో, బయటికి నవ్వకూడదు, మనసులో ఉల్లసించకూడదు. పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ మనిషిని లేపడానికి ప్రయత్నం చేయాలి. నీ శత్రువు పడితే నువ్వు లేపడానికి ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రం. ఇది కొంచెం కష్టంగా ఉండిద్ది, చాలా కష్టంగా ఉండిద్ది. నేను కాజీపాలెం నుండి యాదగిరి వెళ్ళే రూట్లో ఒక బ్రదర్ దగ్గర కూర్చున్నా. నేను ఎదురుగా కారు వస్తా ఉంది, ఈయన బైక్ వేసుకెళ్తున్నాడు. పక్కన తప్పించబడి జర్రను జారి పడ్డాడు. బైక్ మీద నుంచి ఫ్యామిలీ మొత్తం పడిపోయారు. స్పీడ్లో ఉన్నాడు, పడిపోయాడు.
నా దగ్గర కూర్చున్న పాస్టర్ గారు యేసయ్యా అనుకుంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏందిరా ఇంత అరుచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకున్నా నేను. ఆ పిల్లోడు బంధువులు కాదు, బంధువులు కూడా కాదు, ఆడికి ఏమన్నా జరిగిందేమోనని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయి గబగబా లేపుతున్నాడు ఆడపైకి. ఎంత ప్రేమ ఉందో లోపల అనుకున్నాను నేను. ఈ రోజున ఒక 25 మంది అనాథ పిల్లలను పోషిస్తున్నాడు ఆ బ్రదరు. 2 ఎకరాల పొలం కనిపించాడు ఒక ద్వారా. ఆ 2 ఎకరాలు వచ్చే పొలంతో ఆహారం పెట్టిన పోషించాడు. దొరలే వచ్చేసి మంచాలు తయారు చేసి ఒకే మంచం మీద 2 స్టెప్పులు, ఒక స్టెప్లో ఒకడు పడుకుంటారు, 5 స్టెప్లో ఒకడు టేకుతో తయారు చేసి ఒక 10 మంచాలు తయారు చేసి 20 మంది పడుకునేటట్లుగా టేకుతో తయారు చేసి 20 మంది పిల్లలకి 20 సైకిల్ కొనిపించి వెళ్ళిపోయారు. మంచి మనసు కలిగిన వారికి దేవుడు ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. అయ్యగారు ఈ ఊర్లో నాకేం లేదు అయ్యగారు అన్నాడు నేను వచ్చినప్పుడు. ఇప్పుడు ఏందన్నా, నా ఇంటి అనుకున్న 2 ఎకరాల పొలం నాదే అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను ఆస్వాదించాడు అయ్యారు. నీ శత్రువు పడినప్పుడు నువ్వు నవ్వొద్దు, మనసులోనైనా ఉల్లసించొద్దు, అంటే మనసులోనే సంతోషించొద్దు. తిన్నగా కుదిరింది అనుకోబాకు. నీ శత్రువుకి ఏదైనా అపాయం జరుగుతున్నప్పుడు, ఏదన్నా పడినప్పుడు నవ్వబాకండి. చేతైతే చెయ్యించి వాళ్ళని పైకి లేపుదువుగాక. సామెతల గ్రంథంలోనే 25వ అధ్యాయము 21, 22 వచనాలు. నీ పగవాడు ఆకలి గొన్ని ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిక కొనిని ఎడల వానికి దాహమిమ్ము. ఆ విధంగా చేయుట చేత వారి తల మీద నిప్పులు కుప్పగా పెట్టినట్లే. నీ శత్రువు కోసం నువ్వేదో చేయవలసిన అవసరం లేదు. ఈ నాకు అన్యాయం చేశాడు, ఫలాని కుటుంబం నాకు ద్రోహం చేసింది, ఆ కుటుంబం మీద నేను కక్ష ఎలా తీర్చుకోవాలి, ఏ పనులు చేయాలి, ఏ పని చేస్తే నాకు కక్ష తీరిద్ది, ఏ పని చేస్తే వాళ్ళ కుటుంబం కూలుద్ది అనే ఫీలింగ్లో నువ్వు బ్రతకకుండా, ఆ కుటుంబం ఒకవేళ శత్రువు ఉన్న కుటుంబానికి ఆకలి కొనుంటే అన్నం పెట్టు, దాహం కొనుంటే దప్పికి తీర్చు. అలా నువ్వు చేయటం వల్ల, అలా నువ్వు మంచి మనసు కలిగి చేయటం వల్ల వాళ్ళ తల మీద నువ్వు నిప్పుల్ని కుంపడిగా పెట్టినట్లే. మనం పగ ద్వారా మనం ఏం చేయలేమండి. ఒక మనిషిని పగస్తుని చేసుకోవటం వల్ల, ఒక మనిషిని శత్రువు చేసుకోవటం వల్ల మనం సాధించే పెద్ద ఘనత ఏమి ఉండదు. మనం ఏం చేయలేము, మనం ఏమి సాధించలేము. పరలోకములో ఉన్న దేవునికి మీరు కుమారులుగా కుమార్తెలుగా ఉండినట్లుగా మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులను క్షమించండి. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. శత్రువులను క్షమించడం ద్వారా పరలోకములో ఉన్న తండ్రికి కుమారుడుగా కుమార్తెగా మార్చబడతాం. శత్రువు ఎడల మనకున్న బాధ్యత ఏంటి? ఆకలి కొనుంటే అన్నం పెట్టండి, దప్పి కొనుంటే దాహం తీర్చండి, పడితే లేవనెత్తండి, నవ్వబాకండి. వాడు ఎద్దో గాడిదో గొర్రెో లేకపోతే గేదో ఒకవేళ అది మరి సరిహద్దు దాటి వెళ్ళిపోతుంటే నిశ్చయమైన దాన్ని తోలుకొని వచ్చి నీ శత్రువులకు అప్పగించు అని రాయబడి ఉంది. శత్రువు ఎడల నీకున్న బాధ్యత ఏంటి? కీడు చేశాడా, అపకారం చేశాడా, హాని చేశాడా? నీ శత్రువుగా ఉన్న వ్యక్తిని కీడు చేశాడా, అపకారం చేశాడా, హాని చేశాడా? ఆ వ్యక్తి పట్ల నువ్వు కీడుకి ప్రతి కీడు చేయొద్దు. కీడుకి ప్రతి కీడు చేయబాకండి. దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడండి.
బాగా పచ్చగా ఎదుగుతున్న మొక్కకి మరి ఏమి తీసుకొచ్చి పోసాడో చెట్టు మొత్తం ఎండిపోయింది. పచ్చని చెట్టు వాళ్ళ దొడ్లో కూడా ఎదగకూడదు. పచ్చగా ఉండే చెట్టు, మంచి ఫలాలు ఇచ్చే చెట్టు కూడా ఎదగకూడదు. యాసిడ్ ఏమైనా పోద్దామా దాన్ని లోపలే కనపడకుండా సాగకూడదు. ఇదంతా దేవుడు చూస్తానే ఉంటాడు. కొందరికి అలాంటి బుద్ధి ఉండదండి. కుట్ర బుద్ధి, కులి బుద్ధి, ఓర్చుకోలేని బుద్ధి ఉంటుంది. మనుషులు రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. అయినా కూడా వాడు నీ కీడు చేసిన వాడు నువ్వు కీడు చేయబాకు. కీడుకు ప్రతి కీడు చేయకుండా నీవు మేలు చేయటానికే చూడు, ఆ మేలే నీ వెంట వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆదికాండం 45వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 45వ అధ్యాయము 15వ వచనం. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. యోసేపు కీడు చేసిన అన్నల్ని దగ్గర తీసుకొని, యోసేపుకి కీడు చేసిన అన్నలందరం దగ్గర తీసుకొని వాళ్ళని వాటేసుకొని ఏడ్చి వాళ్ళని ముద్దు పెట్టుకున్నాడు. అన్నలారా, మీరు చేసిన కీడు నా హృదయంలో లేదు. మీరు నన్ను కొట్టారనుకున్నారే, అది నా మనసులో లేదు. నన్ను బావులు పడేసారే, అది కూడా నా మనసు లేదు. నన్ను నమ్మేసుకున్నారే, అది కూడా నా మనసు లేదు. నన్ను వస్త్రహీనుడు చేశారే, అది కూడా నా మనసు లేదు. అన్నా 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 అంటున్నా, మీరు చిన్నక బాగారే, అది కూడా నా మనసులో లేదు. రండి, దగ్గరికి రండి అని వాళ్ళ దగ్గర తీసుకొని వాటేసుకొని ముద్దు పెట్టుకున్న తర్వాత తమ్ముడితో అన్నలు మాట్లాడటానికి తెగించి మాట్లాడారు. ప్రేమపూర్వకంగా మాట్లాడారు. వీడు మనకు కీడు చేయాలనుకున్నావురా, వీడు మనకు మేలే తీశాడు. దేవునికి స్తోత్రం. రే రూబేను, దాను, నఫ్తాలీను, యోదా, షిమియోను, మనం కొట్టావురా. కీడు చేయాలనుకున్నాం, చంపాలనుకున్నాం, అపకారం చేయాలనుకున్నాం, హాని చేయాలనుకున్నాం. ఈ రోజున మనం వాటేసుకొని నా అన్నలారా అని వాటేసుకొని మనం ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడురా, వాడురా ఫస్ట్ క్లాస్ అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే కీడుకి ప్రతి కీడు చేయలేదు, కానీ కీడు చేసిన వ్యక్తులకి మేలే చేశాడు యోసేపు. దేవునికి స్తోత్రం. అందుకని యోసేపు గురించి వాళ్ళ నాన్నగారు దీవిస్తూ అంటాడు, యోసేపు ఫలించడి కొమ్మ. నీవు ఫలించాలి అనంటే, నువ్వు అభివృద్ధి పొందాలి అంటే, నువ్వు విస్తరించాలి అనంటే, భూమిని నిండించి దానిని లోపరుచుకునే విధంగా ఈ ఆశీర్వాదాలన్నీ నీ నెత్తి మీద వచ్చి ప్రాప్తించాలి అనంటే కీడుకి ప్రతి కీడు చేయకూడదు. కీడు ప్రతి కీడు చేయడానికి చూడబాకు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. మనం చూస్తే ఎట్లా ఉంటుందంటే, వాడు ఏదో ఒకటి మనం చిన్నది ఏదో చేస్తాం, మన శత్రువు ఏదో చేశాడు, వాడికి ఏదో ఒక హాని చేయడానికి చూస్తాం. మనం చేసేది 5 పైసలు అయితే దేవుడికి అప్పగిస్తే రూపాయికి రూపాయి చూస్తాడు ఆయన. అది కావాలా, 5 పైసలు కావాలా? కొంతమందికి పిల్లల్ని గిల్లు వదిలిపెట్టు, ఆడు నేను రొక్కి నన్ను గెలతావా అని పిల్లలు కూడా నిన్ను రక్కి, నీ జుట్టు లాగి, నీ చెంపలు లాగి, నీ చేతులు లాగి కోపం తీరిన దాకా లాగుతూనే ఉంటారు. లాగుతూ కూడా ఎడుతూనే ఉంటారు. లాగుతూ కూడా ఎడుతూనే ఉంటారు. అసలు నువ్వు నన్ను ఎందుకు గిల్లేవని నన్ను అర్థం. చిన్నతనం నుంచి ఆ నైజం ఉండిద్ది. సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం నేర్చుకోవలసిన అనుభవం ఏంటంటే, దీవించబడాలి, ఆశీర్వాదం పొందాలి, మేలు పొందాలి, దేవుని దగ్గర నుండే నాకు దీవెన రావాలి అనే వ్యక్తి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే,
కీడు చేసిన వ్యక్తి కీడు చేయబాకు, చేత అయితే మేలు చేయి, అట్లా వదిలేసి. నిర్గమాకాండం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయము. దయచేసి ఈమెను, ఎవరిని? మిరియామును. అయ్యా దయచేసి నా అక్కైన ఈమెను, నా అక్కగారైన ఈమెను బాగు చేయమయ్యా. ఏమొచ్చేసింది? మిరియాముకి కుష్టు వచ్చేసింది. ఎందుకు వచ్చింది కుష్టు మిరియాముకి? మోషేని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషేని, దేవుడి పిలుపు కలిగిన మోషేని, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న మోషేని మిరియాము ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది. ఎవరా? ఇంకెవరు అమ్మాయిలు లేరు అనుకున్నావా? ఆ కూషు దేశస్తురాలే కావాల్సి వచ్చింది నీకు. ఆమె వివాహం చేసుకున్నామని ఆమె మీద పడి ఏడ్చింది, అలా తిట్టింది. రెండోది ఏంటంటే, దేవుడే నీతో మాట్లాడుతాను అనుకున్నావా? నీవే పేద పుడింగు అనుకుంటున్నావా? నువ్వే పేద ప్రవక్త అనుకున్నావా? దేవుడు మాతో కూడా మాట్లాడుతున్నాడు, మాకు స్వరం వినబడుతుంది, మాకు కళ్ళు వస్తున్నాయి, మాకు దర్శనం వస్తున్నాయి. పెద్ద పుడింగు అనుకోబాక అంది. ఎవరు? మిరియాము. ఆయన ఏమన్నా పిలుపు కలిగినాడు, ఆయన దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు. అది తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మిరియాము ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, నోటుకు వచ్చినట్లు పాటుపడేదానికి నువ్వు అదా ఇదానే ఏది పడితే మాట్లాడుతూ ఉండగానే ఆమె నష్టం వచ్చేసింది, కుష్టి వచ్చేసింది. దేవుని దగ్గర నుంచి ఉగ్రత వెంటనే వచ్చేసిందండి. పాత నిబంధన కాలంలో దేవుని దగ్గర నుంచి ఉగ్రత వెంటనే వచ్చింది. కొత్త నిబంధన కాలం ఉగ్రత వెంటనే రాట్ల. కారణం ఏంటంటే, యేసయ్య నీ కొరకు ఆయన రక్తం కార్చాడు కనుక, ఆయన కృప కలిగిన వాడు కనుక కృప చూపిస్తూనే ఉన్నాడు. ఉగ్రత వెంటనే రాదు. పాత నిబంధన కాలంలో ఉగ్రత వెంటనే వచ్చింది. కోరహ కుమారులు ఉన్నారు, కీర్తన రాస్తూ. కోరహ యొక్క సంతానం ఏం చేసింది తెలుసా? మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తే భూమి ఏం చేసిందంటే, నోరు తెలిసినట్టు చేసిందంట భూమి. వాళ్ళ సంతానం మొత్తం భూమిలో పడ్డ తర్వాత భూమి మరలా అలా మూసుకుపోయింది. ఉగ్రత వెంటనే వచ్చింది పాత నిబంధన కాలంలో. ఇప్పుడు కుష్టి ఎప్పుడైతే వచ్చిందో, మోషే మిరియాము దగ్గరికి వెళ్ళి, అక్క ఇప్పుడన్నా తెలుసుకున్నావా నేను దేవుని పిలుపు కలిగిన వాడినని, దేవుని ప్రణాళికలో ఉన్నవాడినని, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని, నేను ప్రవక్తనని నీకు అర్థమవుతుందా? నీవే ప్రవక్తని నా మీద వెర్రమికి మాట్లాడావు, అందుకే నీకు వచ్చింది. పడు, ఆ బాధ ఏందో నీకు సంభవించింది. ఆ కుష్ఠరోగంతో చచ్చిపో అల్లా. ఏడ్చాడండి ఎలుగెత్తి, అయ్యా 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 తెలిసి తెలియక పొరపాటును మాట్లాడింది అయ్యా, నా అక్కని క్షమించయ్యా, నా అక్క దగ్గరికి ఉన్న నొసడకు ఉన్న కుష్టును తీసే ప్రభువా అని ఏడ్చాడండి. ఆయన ఏడుస్తుంటే దేవుడి కన్నా జాలేసిందంట. మోషే ఏడుస్తుంటే దేవుడికి దయ పుట్టిందంట. కోపంలో ఉన్న దేవుడు కూడా కోపం పోయి మోషే ఏడుపు ద్వారా దయ పుట్టి కుష్టును తగ్గించాడు. అందుకని దేవుడు అంటాడు మోషేతో, మోషే నా ఎంతటిలో భూమి మీద ఉన్న జనాలందరిలో మోషే అంత సాత్వికుడు ఉన్నాడా అంటాడు. కాబట్టి కీడుకి ప్రతి కీడు చేయలేదు, కానీ మేలు చేశాడు యేసేపు, మేలు చేసాడు మోషే. దేవునికి స్తోత్రం. ఇలా నేను చెప్పుకుంటా వెళ్ళాలి అని అంటే చాలా విషయాలు చెప్పవచ్చు. ఒక్క మాట చెప్పేసి ఈ మాటను ముగిస్తాను. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. 6:22. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 22. చదవండి అమ్మా. ఏది మొదటి రాజులేనా? అది నువ్వు ఎన్ని రాజులకి వెళ్ళారు? ఇప్పుడు 2 రాజులకు వెళ్ళారా? 2 రాజులకి వెళ్ళారు. వెరీ గుడ్, మీరు మంచోడు, నన్ను అర్థం చేసుకున్నాను.
రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయం 22. అతడు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వీరికి భోజనం పెట్టించి వారు భోజనము తృప్తిగా తిన్న తర్వాత వారిని తమ యజమాని యొద్దకు వాళ్ళని పంపించండి అని చెప్పాను. ఎలీషా దగ్గరికి, ఎలీషాని చంపాలని శత్రువులు వచ్చారండి. దోదాను ప్రాంతంలో ఎలీషా దగ్గర, ఎలీషా దగ్గర గెహాజీ అనే పనివాడు ఉన్నాడు. ఆయన ఉదయకాలం లేచి చూస్తే ఊరు బయట ఊరు చుట్టూ శత్రువు యొక్క రథాలు గుర్రాలు ఉన్నాయి. శత్రువు యొక్క రథాలు గుర్రాలు జనాలు ఎదురు చూస్తున్నారు. ఎలీషా బయటకు వస్తే చంపేద్దామని. ఎలీషా ఈ విషయం తెలిసింది గెహాజీ ద్వారా. ఎలీషా బయటకు వెళ్ళాడు. ఆ శత్రువులు వస్తున్నారు. ఎలీషా ఎక్కడున్నాడో అడగటానికి ఎలీషానే అడిగారు. ఎలీషా ప్రార్థన చేశాడు, అయ్యా ఈ శత్రువుల యొక్క కళ్ళు ముయ్యబడును గాక, ఈ శత్రువుల యొక్క కళ్ళు ముయ్యబడును గాక, నా పక్కనున్న గెహాజీ కళ్ళు తెరవబడును గాక అని ప్రార్థన చేశాడు. గెహాజీ కళ్ళు తెరవబడితేనంట ఎలీషా పక్కన అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఉన్నట్లుగా కనబడ్డాయి. శత్రువులు కన్నా కళ్ళు మూయబడిపోయి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా పలానా ప్రవక్త అని ఎలీషా ఈ గ్రామంలో ఉన్నాడు తెలిసింది, ఏ ఇంట్లో ఉన్నాడు అన్నాడు. పలానా చోట ఉన్నాడు రండి అని చెప్పేసి ఆ ఊరు నుండి ఇజ్రాయేల్ రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు శత్రువులందరినీ. రాజు అంటాడు, దొరక్క అందరూ దొరికారు, అయ్యా వీళ్ళందరూ ఒకసారి చంపేయమంటారా అన్నాడు. దయచేసి వాళ్ళని చంపొద్దు, వాళ్ళకి సరిపోయినంత కడుపు నిండా మంచి ఆహారం పెట్టండి, వాళ్ళకి ఏ హాని చేయబాక, మంచి ఆహారం పెట్టి వాళ్ళని మరలా వాళ్ళ యజమాని దగ్గరికి పంపించండి అన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్ళారో ప్రవక్త అయిన ఎలీషా ఇజ్రాయెల్ రాజు ఇలా కనబడ్డాడు, కళ్ళు తెరవబడిపోయింది. ఇంకేముందరా మన పని అయిపోయింది, ఈ రోజుతో మనం రాక పులి నోట్లో తలకాయ పెట్టినట్టుగా వచ్చేసి అందరం ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వచ్చేసాం, అయిపోయింది మన సీన్ అనుకున్నాం. ఆయన అన్నాడు, ఇజ్రాయెల్ రాజు ఏ హాని చేయకుండా వీళ్ళకి ఆహారం పెట్టండి అని ఎలీషా చెప్పిన మాటలు విని వాళ్ళకి మంచిగా ఆహారం పెట్టి వాళ్ళందరూ ఆహారం తిన్న తర్వాత మీకు మేమేం హాని చేయము, వెళ్ళిపోండి మీ యజమాని దగ్గరికి వెళ్ళి అని పంపించేశారు. ఈ శత్రులందరూ వెళ్ళిపోయి ఆ యజమాని దగ్గరికి వెళ్ళిన తర్వాత యజమాని అంటాడు, దొరికాడా ఎలీషా అన్నాడు. దొరికాడు కానీ ఏ దొరికిన మేము చంపమన్నాడు. కారణం ఏంటంటే మమ్మల్ని శత్రువుగా చూడాలి, మా కడుపు నిండా ఆహారం పెట్టి పంపించాడు, మేమెన్నడూ ఆయన జోలికి వెళ్ళమని వాడు ఆయన జోలికి రాల. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువలో పలికిన మొట్టమొదటి మాటలో ఉన్న గొప్ప రహస్యం ఏంటంటే శత్రువుని క్షమించడం ద్వారా, శత్రువుకి ఆహారం పెట్టడం ద్వారా, శత్రువు కీడు చేసినా ఆయన కీడు చేయకుండా మనం మేలు చేయడం ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని తెలియజేశారు. ఈ మొదటి మాట దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ మాటకు నీరు గట్టి పలుకు చేయండి, ముద్రించి భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.